భీమన్న ఆలయంలో రాజన్న దర్శన ఏర్పాట్లపై బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారు అని ఆయన ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు బండి సంజయ్. ఆలయం మూసివేస్తే పంచెలు కట్టుకుని వచ్చి తలుపులు తెరుస్తామన్నారు. ప్రభుత్వానికి 2 రోజుల సమయం ఇస్తున్నామన్నారు బండి సంజయ్. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామంటున్నారు బండి సంజయ్. భక్తుల మనోభావాల ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాల్సిందేనంటున్నారు. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల్లూరు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు. బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఈడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు. రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కొందాం ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందని చెప్పండి. మన కోడెమొక్కులు రాజాన్న మొక్కుతుంది తప్ప భీమన్న మొక్తావా? కోడెమొక్కులు అంటేనే రాజాన్నకు, భీమన్న మొక్తావా మనం? ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం అన్ని గ్రామాల్లో శివాలయాలు లేవా? ఆయన మొక్కుంటాం అవసరం. కాబట్టి అంతా కూడా కాలనీ వేస్తున్నారు. అందరం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీకు ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలు అడుకుంటాం. వాళ్ళు డోర్లు మూస్తే మనం డోర్లు తెరుస్తాం. మనం 100% చేయాల్సిందే. పంచలు అడుకొని వెళ్తాం అవసరం.